శక్తి, వేరే శక్తి. ఇంకా ఈ గెటప్ నా కన్న తల్లికి కూడా చూపించలేదు. ముందుగా నా ఫ్రెండ్ కు చూపిద్దామని వచ్చాను. శక్తి, శక్తి. ఎవడ్రా వాడు? నీ బాల్య మిత్రుడు పాల్, గోపాల్. గోపాల్. నేనెవరో తెలియదని చెప్పి మన స్నేహాన్ని శవపేటికలో సమాధి చేస్తావేమో అని భయపడ్డాను. నన్ను బాగా చూడు, ఎలా ఉంది యూనిఫామ్. కానీ స్నేహితుడు కదా అని ఎలాంటి సౌలభ్యాలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేయింది జరుగుద్దిరా. వదలండి. కాకి కలర్ లో కవర్ వస్తేనే మా వాడు చించేస్తాడు. నువ్వు కాకితోనే కవర్ చేసుకొచ్చావా? ఇంకా నయ్యం కాకి కలర్ డ్రైర్ వేసుకోలేదు, లేదంటే దీన్ని విప్పేసేవాడు. నేను పోలీస్ అవుతాను. వాడేనా నువ్వు? ఎందుకు రమ్మన్నావురా? రమ్మంటే నువ్వు పీకుతావు, రాలేదంటే తను పీకుతుంది. ఎవరు? జెట్లీకి పోలీస్ గెటప్ వేసినట్టే ఉంది. హే, లైసెన్స్ ఇవ్వు. కొట్టానంటే ఎవరిని లైసెన్స్ అడుగుతున్నావు? లైసెన్స్ చూపించు. ఇవన్నీ మన దగ్గర వద్దు, మన దగ్గర వద్దు. ఏంది సీనా? నచ్చితే కన్నేస్తాం, నచ్చకపోతే కాటేస్తాం. పోలీస్ పొట్టు ఎలా ఉంది? వీడికి నెప్పెడుతుందా? చక్కగా ఆయుర్వేదిక్ మసాజ్ చేయించుకున్నట్టు ఉంటుంది. తీయడం అయ్యింది. నాకేం తక్కువ? ఎందుకు నన్ను వద్దన్నావు? నచ్చలా? నచ్చకుండానే పెళ్లి చూపులకొచ్చావా? అప్పుడు నచ్చింది, ఇప్పుడు నచ్చలా. వద్దే, ఎందుకు? డబ్బా ఫిగర్ నేనే ఇష్టపడతాను కానీ సబ్ ఇన్స్పెక్టర్ ని ఛాన్సే లేదు. డబ్బా ఫిగరా? ఈ రోజు నీకు ఎన్కౌంటరా? నేను షూట్ చేయడం వదలు. నేను పోలీస్ ఆఫీసర్ని చెప్తున్నాను, తీసుకెళ్ళండి. షూట్ చేయవే. మరి నేనెవరిని? వదలండి. వెనకాల ప్రాబ్లం అవుతుంది. ఓ మై గాడ్. మీరు పెళ్లి చూపులకు వెళ్ళండి, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళండి. నన్ను ఎందుకు తీసుకువెళ్తున్నారు? ఐఎమ్ పోలీస్. అవును, తెలియక అడుగుతున్నాను, మరి అంతలా అమ్మాయి దగ్గర స్పెషల్ ఏంట్రా? స్పెషలా? మనం ఏమన్నా దొంగతనం కూడా వచ్చామా? అరువు తీకురా. ఇదిగో వచ్చాడు. ప్రొడ్యూసర్ నువ్వేనా? ప్రొడ్యూసరా? పిల్లను ప్రొడ్యూస్ చేసింది నువ్వేగా. కో ప్రొడ్యూసర్ ఎక్కడ? కో ప్రొడ్యూసరా? అదేనయ్యా నీ పెళ్ళాం. మీరు శివయ్య గురించి విన్నావా? హూ కాదు, ఇక మీద ఊనే. తను శివయ్య గారు అబ్బాయి శక్తి. నీ కూతుర్ని ఎక్కడో చూసి లవ్ చేశాడు. అందుకే పిల్లని అడుగుదామని వచ్చాం. అయ్యో మీనాక్షి, ఎక్కడ నీ కూతురు? శాంతి ఉద్యోగానికి వెళ్ళింది. మీరేమైనా అనుకోండి, మీ అమ్మాయి ఆ రెండు కళ్ళున్నాయే, కళ్ళు. తను ఆయన కూతురు. బిల్డప్ ఇవ్వు, అంతేగాని ఆయన ఎత్తి మీద బిల్డింగ్ కట్టుకో. తనొచ్చింది, ఇది తన స్కూటరే. మీరే చూడండి, బండి సౌండ్ని ఇంతలా వాచ్ చేశాడంటే అప్పుడు మీ అమ్మాయి మనసును ఎంతలా అని చెప్పొచ్చాను.
ఇంకా చాలా థ్యాంక్స్ రా. అని ఏమైందన్నయ్య? పిల్లని చూడ్డానికి వచ్చి ఇలా తిప్పుకుంటూ నుంచుంటే అలా చూడు. సూపర్ సెలక్షన్ అన్నయ్య. వెనక్కి తిరిగి చూడు. సిగ్గేస్తోంది. సిగ్గుపోయి సిరి చెమట్లో పడతాయి. ఒక్కసారి వెనక్కు చూడు. నువ్వు లవ్ చేసింది సాధారణమైన శాంతిని కాదు, హాకీ చొక్కా వేసుకున్న విజయ శాంతిని. నీ ఆత్మ శాంతించాలని వేడుకుంటున్నాను. ఈరోజు డ్రాయర్ షో కన్ఫర్మ్. ఎవరు వాళ్ళు? లోపలికి రామ్మా. నిన్ను బయట ఎక్కడో చూసి లవ్ చేశాడట. పిల్లని అడగడానికి వచ్చారు. ఏంటి? గొప్పోళ్ళ వ్యవహారం. ముందు డ్రెస్ మార్చుకొని రా, తర్వాత మాట్లాడదాం. వాళ్ళెవరో ఏంటో తెలియకుండా అమ్మా శాంతి, ఎలా నాన్నా? అంతా నేను చూసుకుంటానుగా. అప్పుడు చూసినప్పుడు ఇలా లేదే. పోయి పోయి పోలీస్ని లవ్ చేసావే. ఎక్కడికి వెళ్ళిపోయారు? డిప్యూటీ కమిషనర్ మిస్టర్ శక్తి క్రైమ్ రేటును తగ్గించి సాధన చేశారు. ఈ సంవత్సరం బెస్ట్ కేడర్ అవార్డు పొందబోయేవారు మిస్ ఐశ్వర్య. సార్, ఓ 2 ముక్కలు. అయ్యో, నాకు మైక్ లో మాట్లాడే అలవాటు లేదు. మందులో మాట్లాడటమే అలవాటు. మా స్టూడెంట్స్ ఆత్మరక్షణ కోసం ఏదైనా నేర్పించొచ్చుగా. మేడం, దగ్గరికి రండి. కూర్చోండి, పడుకోండి. వదిలితే ఇక్కడే ఫస్ట్ నైట్ కానిచ్చి బిడ్డనిచ్చేలా ఉన్నాడు. ఈ పొజిషన్ లో క్రాల్ చేసి ముళ్ళ కొంచెం లోపలికి దూరి బయటికి రావాలి. ఇట్స్ ఆర్మీ ట్రైనింగ్. ఇలా డైలీ మీరు చేస్తే చలి జ్వరం వచ్చి చేస్తారు. మోచేతులకి మోకాళ్ళకి మంచి స్ట్రెంగ్త్ వస్తుంది. ఇప్పుడు మేడం మీకు చేసి చూపిస్తారు. కమ్ ఆన్ గర్ల్స్. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. Come on, come on. శాంతి మేడం చప్పట్లు కొట్టండి. శాంతి, Come on, శాంతి. గట్టిగా. అది. వెరీ గుడ్, ఐ లైక్ ఇట్. మీ దగ్గర నుంచి నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే గర్ల్స్, డిస్పర్స్, కమ్ ఆన్. విఘ్నేష్, నేను చెప్పేది విను. ఆది కేసుడు అంతా నాకు తెలుసు. పెద్ద చెప్పొచ్చాడు. ఎందుకని శక్తి ఇలా ప్రవర్తిస్తున్నావు? తమ్ముడిని అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చేందుగా వాడి మీద అంత కోపం ఏంటి? వాడు ప్రాణాలతో ఉండాలి కదా. ఏమంటున్నావు? నిన్నే కదా అరెస్ట్ చేయమని చెప్పాను. మరి వాడెలా? అదే సార్ తెలియట్లేదు. వారెంట్ నా దగ్గరే ఉంది. నీ దగ్గర వారెంటే ఉంది, వాడి దగ్గర చాలా ఉంది. పర్వాలేదు వదిలే. నేనే ఎత్తుకొచ్చి నేనే లేపేస్తే డౌట్ వస్తుంది. కానీ వాడెత్తుకొచ్చి నేను లేపేస్తే. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. అది వాడికి అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. నమ్మను అని చెప్పేవాడిని ఇంకేం చేయమంటావు? వాడిని తిట్టినా కొట్టినా అంతా వాడి మంచికే. ఆకలికి తట్టుకోలేడు. తినడానికి ఏదైనా తెచ్చు. జాగ్రత్త.
నా తమ్ముడు ఇక్కడున్నట్టు ఎవ్వరికీ తెలియకూడదు. విఘ్నేష్ బాబు బాబు విఘ్నేష్ నా మాట విను, వెళ్ళొద్దు, నా మాట విను. మొత్తం అంతా వెతికాను, తమ్ముడిని ఎక్కడుంచాడో తెలియట్లేదు. హలో, శక్తి, విఘ్నేష్ నన్ను కొట్టి తప్పించుకు పారిపోయాడు. ఏంటి? చెప్పాను కదరా నీకు. నేనెంతో చెప్పి చూశాను కానీ వెళ్ళలేదు. వెళ్ళేటప్పుడు నా సెల్ ఫోన్ తీసుకువెళ్ళిపోయాడు. నువ్వు వాడితో మాట్లాడు.